నమస్తే, నేను ప్రియా. మైటీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. పరిశ్రమలకు 99 పైసలకే భూ కేటాయింపులపై ప్రశ్నోత్తరాల సమయంలో శాసన మండలిలో వాడివేడి చర్చ. వైసీపీ సభ్యుల ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చిన మంత్రి నారా లోకేష్. పీటీ వారెంట్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి మాజీ మంత్రి అంబటిని గుంటూరు కోర్టుకు తరలించిన పోలీసులు. కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు విశాఖ జిల్లా గాజువాకలో భారీ కార్మిక ప్రదర్శన. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడిన కార్మిక సంఘాల నేతలు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నాము అని, ఏపీకి పరిశ్రమలు రాకూడదు అనే లక్ష్యంతో వైసీపీ ఉంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే 99 పైసలకు భూములు కేటాయించామని, 5 కంపెనీల ద్వారా 65,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి అని తెలిపారు. భూముల కేటాయింపుల్లో తాము ఎక్కడా లాలూచీ పడాల్సిన అవసరం లేదన్నారు. పరిశ్రమలకు 99 పైసలకే భూ కేటాయింపులపై ప్రశ్నోత్తరాల సమయంలో మండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ సభ్యులు ఆరోపణలకు మంత్రి ధీటుగా సమాధానమిచ్చారు. గత 20 నెలల కాలంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు 99 పైసలకు కేటాయించిన భూముల వివరాలు, కుదుర్చుకున్న ఎంఓఈలు, పరిశ్రమల వారీగా భూముల కేటాయింపులు, ధరల వివరాలపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు తూమాటి మాధవరావు, వరదు, కళ్యాణి, పండుల రవీంద్రబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 5 కంపెనీలకు 99 పైసలకు భూమి కేటాయించాము అని, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూములు కేటాయించాము అని తెలిపారు. 9 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు రాండి గుజరాత్కి అని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూపుదిద్దించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష. అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు. నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి 2 రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు. ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. అధ్యక్ష 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం. డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా, 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ. ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతాల్లో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి ఏఎంటీజెడ్ అధ్యక్ష. విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఈజ్ నాట్ ర్యాండమ్ కంపెనీలు. ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు. వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్ పై రాజమండ్రి నుండి గుంటూరు కోర్టుకు తరలించారు.
సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టికెట్ల అవినీతి కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు. ఆయనను కోర్టుకు తీసుకువస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు గత నెల 31వ తేదీ నుండి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఇప్పటికే 2 కేసుల్లో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే 2023లో లాటరీ ద్వారా అవినీతికి పాల్పడ్డారని సత్తెనపల్లి జనసేన నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిలుపుదల చేయాలి అని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గాజువాక షిప్ యార్డ్ బ్రాంచీల ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గాజువాక మంగళగిరి కాంప్లెక్స్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. యూనియన్ ఉపాధ్యక్షులు సిహెచ్ నాగరాజు మాట్లాడుతూ లేబర్ కోడ్ రద్దు చేయాలి అని, బీమా రంగంలో 100% ఎఫ్టీఐని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలి అని, పిఎన్జిఐ కంపెనీల ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నూతనమైనటువంటి కార్మిక కోడ్ల వల్ల 4 కోడ్లుగా విభజించారు. ఈ 4 కోడ్ల వల్ల కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి చాలా భయంకరమైన విధానాలు, నిరగ్రహ విధానాలు అనేవి వాటన్నిటి మీద మరి సమయత్తమైన జాయింట్ నేషనల్ వైడ్ స్ట్రైక్ గా మేము ఆ కార్మిక కోడ్లు కొత్తగా ఏదైతే వచ్చాయో ఆ కార్మిక కోడ్లు వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. బీమా రంగంలో 100% ఎఫ్డీఐని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ సంస్థల యొక్క అమ్మకాన్ని నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత పిఎస్సిఐ అంటే ప్రభుత్వ రంగ మరి గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సాధారణ బీమా కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ అడ్డుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్య ముందు వైఖరి నశించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మాట ఏంటంటే అందరికీ క్లాస్ 3 పూర్తి వెంటనే ఎల్ఐసీలో ఖాళీలైనటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని మేము కోరుతున్నాం. 1995లో ఇచ్చినటువంటి పెన్షన్ సదుపాయం ఏదైతే ఉందో ఆ పథకాన్ని మరలా అమలు చేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే యూనియన్లతో చర్చలు జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడి మాకందరికీ కూడా న్యాయమైనటువంటి విధానాల్లో మీరు సహకరించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే కార్మికుల తర్వాత 50% ఎంప్లాయ్మెంట్ తీసేసి మేమందరమే కూడా సమాయత్తమై రోజు ఎల్ఐసి సిపిఆర్ బ్రాంచ్ గాజువాక నుంచి గాజువాక బ్రాంచ్ 2 కూడా సిపిఆర్ బ్రాంచ్ గాజువాక బ్రాంచ్ కలిసి ఈ జాయింట్ నేషనల్ స్ట్రైక్ లో మేము ఈ నినాదాలు చేస్తున్నాం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తే ఉన్నటువంటి బ్రాంచ్ తరఫున మనందరూ కూడా సమాయత్తమై దేశవ్యాప్తం జరుగుతున్న సమ్మెలో మేము కూడా కలిసి పాల్గొని చేస్తున్నాం. దీని భాగంగానే మేము ఈ కార్యక్రమం జరుగుతున్నాం. సమ్మె కార్యక్రమం వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ పోలీస్ సిబ్బందితో కలిసి హెల్మెట్ మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి ఆయా వాహనాల యజమానులకు నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఏర్పాటు కలిగి ఉండాలి అని, అలాగే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ వారిపై జరిమానాలు విధించకుండా వారి ద్వారా తక్షణమే 32 హెల్మెట్లను కొనుగోలు చేయించి సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మనకే లైఫ్ పోతుంది. అంత ప్రాబ్లం ఎందుకు? మన సేఫ్టీకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హెల్మెట్ వేసుకోండి, రెగ్యులర్గా వేసుకోండి. ఇక్కడ పోలీస్ ముందు మాత్రం అలాంటివి చేయొద్దు. ఎప్పుడప్పుడు 2 వీలర్స్ వెళ్తున్నారో డెఫినెట్గా హెల్మెట్ యూజ్ చేయండి. లేదంటే ఇప్పుడైతే మనకి కొత్త రూల్స్ ప్రకారం ఫైన్ అప్ టు 10,000. మీరు చలాన్ చేసి 10,000 పే చేసుకున్నారా ఆర్ హెల్మెట్ రెగ్యులర్గా వాడి మీరు లైఫ్ ప్రొటెక్ట్ చేసుకున్నారని మీరే డిసైడ్ చేసుకోండి. ఇది తర్వాత వీ వోంట్ వితౌట్ ఇష్యూయింగ్ చలాన్స్ పంపించడం వీ వోంట్ డూ హియర్ ఆఫ్టర్. ఇది ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్గా తీసుకోండి. మళ్ళీ వస్తున్నారంటే మళ్ళీ డెఫినెట్గా ఇంకా ఒక హెల్మెట్ పెట్టుకోండి, ఇంకా ఒకసారి చలాన్ పెట్టుకోండి. దట్ విల్ బి ద ఇష్యూ హియర్ ఆఫ్టర్. అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ బాబు నెంబర్ ప్లేట్స్ ఈ ఫార్మెట్ ప్రకారం పెట్టుకోవాలి. మనం ఈ దొంగిలించిన బండి ఎక్కువ ఉంది, అందరికీ ఇబ్బంది వస్తుంది. మనం బండి ట్రాక్ చేయాలి. మీరు బండి ఒకరు సమ్ థీవ్స్, సమ్ నేరాలు చేస్తున్న వాళ్ళు, ముద్దాయాలు ఎవరైనా
దొంగలించి నంబర్ ప్లేట్ తీసి అది యూజ్ చేసి మళ్ళీ వేరు చోట్ల క్రైమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది క్రైమ్ బండియా లేదా మీ పర్స్పెక్టివ్లో నుంచి చెప్తున్నాము. నంబర్ ప్లేట్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే మీరు అందరూ అఫెండర్స్ ఆర్ సస్పెక్ట్స్ కింద వస్తున్నారు. మన సీసీటీవీలో సంథింగ్ క్రైమ్ జరిగింది, సో చెక్ చేస్తున్నాము. సీసీటీవీలో ఈ బండి వితౌట్ నంబర్ ప్లేట్ పాస్ అవుతుంది అంటే మీ దగ్గర పోలీస్ విల్ బి కమింగ్ బిహైండ్ యూ అండి. అలాంటి ఇబ్బంది ఎవరికి షుడ్ నాట్ కమ్. అందరికీ టైం స్ప్రెస్ చేసి అందరికీ పని ఉంది, పనికి వెళ్ళాలి కదా, ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఇది తర్వాత కొంచెం ఫాలో చేసుకోండి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అనంతరం జరిగిన సభలో రేఖా భాస్కర్ రావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది అని, కార్పొరేటర్లకు చెందిన 15 లక్షల కోట్ల బ్యాంక్ రుణాలను మాఫీ చేసిందని, కార్పొరేటర్లకు ఒడిగం చేస్తూ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోంది అని, కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మిక చట్టాలు రద్దుకు పూనుకుని 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్లుగా మార్చారు అని ఆరోపించారు. కార్యక్రమంలో గన్నాబత్తుల సత్యనారాయణ, మేయిలి శ్రీను, రామిశెట్టి సత్యబాబు, బీజే అప్పారావు, కోసూరి శ్రీను, రొంగల శ్రీను, మామిడి సన్యాసరావు, పెంటపాటి వెంకట్రావు, బద్ది సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి రద్దు చేయాలని, ప్రత్యేకించి ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఏకతాటిపైకి వచ్చి చేస్తున్నటువంటి సమ్మె జయప్రదంగా జరుగుతుంది. సుమారుగా 30 కోట్ల మంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 29 కార్మిక చట్టాలని తీసేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చి ఎవరైతే ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు అనుగుణంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దరిదాపు నవంబర్ 21 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ చట్టం అమలు చేయడం వల్ల కార్మికులకు రక్షణ లేదు. అలాగే ఎన్నో ఏళ్లుగా 1886 సంవత్సరంలో చికాగోలో జరిగినటువంటి ఏదైతే 8 గంటల పని విధానం ఉందో ఆ పని విధానాన్ని సాధించుకున్నటువంటి ఏదైతే కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఈ 8 గంటల పనిదినం ఇవాళ తొంగలోకి దొక్కి 10 గంటలుగా మార్చి 12 గంటలుగా చేసి ఓవర్ టైం కూడా తీసుకురాసినటువంటి ఇవాళ ఈ ప్రభుత్వం దరిదాపు మోడీ గారు వచ్చిన తర్వాత 12 లక్షల రూపాయలు జీబీఎంసీ 76వ వార్డు స్వతంత్ర నగర్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వివాదం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రజా ప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదు అని స్థానికులు వాపోతున్నారు. తాజాగా 16 గ్రామాలు చేపట్టిన నిరవధిక ఆందోళనకు వాయిస్ ఆఫ్ గాజువాక ప్రతినిధులు మద్దతుగా నిలిచి స్థానికులతో కలిసి నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ను తరలించాలి అని కొన్నాళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు అని స్థానికులు మండిపడ్డారు. దుర్గంధంతో ఊపిరాడక రోగాల బారిన పడుతున్న ప్రజల బాధలను నేతలు అర్థం చేసుకోవాలి అని కోరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ తలుచుకుంటే ఒక్క రోజులోనే డంపింగ్ యార్డ్ను తరలించవచ్చు అని ఆ పని చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. వాయిస్ ఆఫ్ గాజువాక ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ పోరాటం సాగిస్తుంది అని ప్రతినిధులు చిక్క సత్యనారాయణ, టీవీ నాగేశ్వరరావు, హేమంత్, లక్ష్మణ్ తదితరులు తెలిపారు. డంపింగ్ యార్డు మరియు గంగవరం పోర్టుపై కాలుష్యం పైన ఈవేళ అఖిలపక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ అనేది 13 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి కూడా ఏవో మొదట్లో చిన్న చిన్న లారీలు వస్తాయని అనేవారు. ఇప్పుడైతే కంటిన్యూగా రాక పోక ఎక్కువైపోయి ఈ స్మెల్ దుర్వాసన భరించలేనంతగా ఏర్పడడం వల్ల కార్యక్రమాన్ని ఈ డంపింగ్ యార్డుని ఎత్తేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అయితే దీనికి అధికారులు ఎన్నా సరే రాజకీయ పరిష్కారమే కావాలి. దీనికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అత్యధిక మెజారిటీతో నెగ్గారు. ఒక తెలుగుదేశం పార్టీకి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. అలాగే ఇక్కడ లోకల్ గా వార్డు కార్పొరేటర్ 76వ వార్డు కార్పొరేటర్ గంధం సింగ్ గారు ఉన్నారు. ఆయన కూడా కౌన్సిల్లో చాలా మాట్లాడగలిగిన వ్యక్తి.
ఇటువంటి వీళ్ళిద్దరు కలుసుకుంటే సాయంకాలం కల్లా ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తించేయచ్చు. సాయంకాలానికల్లా వాళ్ళు ప్రకటన చేసేయచ్చు, 2-3 రోజులు డంపింగ్ యార్డ్ని ఎత్తేయచ్చు. కానీ రాజకీయంగా పరిష్కారాన్ని చూపలేకపోతున్నారు. ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా ఈ పరిష్కారానికి రాజకీయంగానే అవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి ఎంత భారీ ఎత్తున ప్రజలు రావడం అనేది చాలా అంటే అంత విసుగెత్తిపోయి ఉన్నారు అనేది తెలియజేస్తున్నారు. ఇంకోటి గంగవరం పోర్టు కాలుష్యం అనేది అసలు దేశంలో 13 మేజర్ పోర్టులు, 200 పైగా మైనర్ పోర్టులు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని వందల పోర్టులు ఉన్నాయి. కానీ ఎక్కడ ఎంత కాలుష్యం అనేది మాత్రం ఎక్కడా లేదు. ఎక్కడ ఏ దేశంలో ఏ పోర్టులోనూ లేదు. ఈ 76 వాళ్ళు ముఖ్యంగా గాజువాక దౌర్భాగ్యం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అధికారులు మాత్రం కలెక్టర్ దృష్టిలోనూ ప్రభుత్వం దృష్టిలోనూ మేమేదో చేస్తున్నాం, గ్రీనరీకి మొక్కలు నాటుతున్నాం, రోజు వాటరింగ్ చేస్తున్నాం చెప్తున్నా కానీ ఎక్కడ ఏ విధమైన వాటరింగ్ లేదు. ఇప్పుడే ఒక సమాచారం వాళ్ళకి ఎవరో ఒక ఫోన్ చేస్తే మీరు అసలు ఏం క్లీనింగ్ లేదు, ఇక్కడ జరుగుతుంది ధర్నా జరుగుతుందంటే వెంటనే ఫోటోలు వచ్చినాయి నీట్ గా ఉన్నట్టు. వాళ్ళు నీట్ గా చేయించిన ఫోటోలు అదే అధికారులు పంపిస్తారు, అదే రాజకీయ నాయకులు పంపిస్తారు, అదే మాకు కూడా పంపిస్తారు. అంటే ఇప్పుడు అసలు నిజంగా ఇంత శుద్ధి లేకుండా ఒకసారి చూడండి, జబ్బు జంక్షన్ కృష్ణరావు జంక్షన్ నుంచి గంగవరం పోర్టుకెళ్లే రోజులో ఒక్క 2 నిమిషాలు నిలబడమని ఎవరైనా అధికారులు వచ్చి చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ గంగవరం పోర్టు కాలుష్యాన్ని నుంచి, ఈ మన డంపింగ్ యార్డు ఈ దుర్వాసన నుంచి ఈ ప్రాంత ప్రజలను రక్షించాలంటే ఇమీడియట్ గా గంగవరం పోర్టు వాళ్ళు దాని మీద కాలుష్యం రాకోకుండా, పొల్యూషన్ లేకోకుండా ఏదో చర్యలు తీసుకోవాలి. ఇది మాత్రం వెంటనే 2-3 రోజులు ఇది క్లోజ్ చేయాలని చెప్పి తెలియజేస్తే అవకాశం మేము వాయిస్ ఆఫ్ గాజువాక కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి అంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పిఠాపురం పట్టణంలో సిపిఐ మరియు కార్మిక సంఘాలు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పిఠాపురం పట్టణ మున్సిపల్ కార్యాలయం నుండి పారిశుద్ధ్య కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ర్యాలీగా బయలుదేరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి అని, కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికుల పిఠాపురం శాఖ నుంచి పాల్గొని ఈ సమ్మెకి పాల్గొంటా ఉన్నాం. ఇక్కడ కార్మిక లేబర్ చట్టాలు 44 చట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుదించి 4 లేబర్ కోడ్లుగా చేయడం జరిగింది. ఈ కార్మిక చట్టాలు కార్మిక మెడల్లో ఉరులు వేసినట్టు కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాసే విధంగా ఉంటాయి. యూనియన్ పెట్టే పద్ధతి లేదు, జీతం అడిగే పద్ధతి లేదు. ఇవన్నీ కూడా కార్మిక హక్కుల్ని కోల్పోయే పద్ధతిని ఇవాళ చట్టాలు పనిచేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేవడం జరిగింది. ఇవాళ ప్రధాన సమస్య పట్టణంలో పారిశుద్ధ సిబ్బంది తక్కువగా ఉంది. ఇది అధికారికి మొరపెట్టిన, ప్రభుత్వానికి మొరపెట్టిన ఇంతవరకు కూడా సిబ్బందిని పెంచట్లేదు, పారిశుద్ధం మెరుగుపరచట్లేదని అందరూ కూడా అంటున్నారు తప్ప ఈ యొక్క కార్మికుల్ని పెంచే ఆలోచన, మద్దతు తెలిపే ఆలోచన చేయట్లేదు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు చనిపోతా ఉన్నారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతా ఉన్నారు. కానీ వీళ్ళ పోస్టులు మాత్రం భర్తీ చేయట్లేదు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాయి. ఇంతకాలం నుంచి చేస్తున్నారు, పర్మనెంట్ రోజుకోలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ కార్మికులు మగ్గిపోతా పనిచేస్తా ఉన్నారు. అందుకే ఇవాళ తీవ్ర స్థాయిలో ఈ సమ్మె ద్వారా ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగొచ్చి మా కార్మికుల డిమాండ్లు అమలు చేయాలని ఈ సమ్మె ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ పట్టిసీమాలయానికి వచ్చేశారు. వీరికి ఆలయ ఈవో, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి కలెక్టర్ జేసీలను శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో క్యూ లైన్లు, సమాచార కేంద్రం, ప్రసాదం కౌంటర్లు, పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసే ప్రదేశాలను కలెక్టర్ జేసీ పరిశీలించారు.
లోపల ఫైర్ సర్టిఫికేట్ కావాలి నాకు చెప్పాను. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏమేమి కావాలి అవన్నీ దగ్గర అందుబాటులో ఉన్నట్టు చూసుకోవాలి. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వచ్చుకుంటారు. సో ఆల్రెడీ చెప్పాను, చెక్ చేసుకొని స్పెషల్ బస్ ఏమైనా పెడుతుందా ఆర్టీసీ? ఏలూరు నుంచి ఓకే సార్. సో అది ఆర్టీసీ చూసుకోండి, మీ బస్సు కండిషన్స్ కూడా చెక్ చేసుకోండి. బస్సు వల్ల బస్సు చూసుకోండి. లాస్ట్ టైం మీరు ముందే ఆర్టీసీ నడిచి వచ్చారు. సో మీ స్ట్రాటజిక్ పాయింట్ ఇక్కడ డ్రాపింగ్ వల్ల అండ్ మీ ఫెసిలిటీస్ చూసుకోవాలి. టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏం వర్క్ చేసుకుంటారు. మీరు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మీకు కొంత ముందే ఆపుతారు, అది ఇక్కడ చూసుకొని లాస్ట్ మీరు ఉన్నారా ఇప్పుడు? ఓకే. సో వాట్ ఎవర్ పోలీస్ వేస్ నడిచి వస్తుంది కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోండి. మీ బండిలో కూడా, మీ బండిలో టర్నింగ్ వెళ్ళదు, మీ బండిలో మా అంబులెన్స్ కానీ మా ట్రాఫిక్ కానీ ఆలోచన చూసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఏం కావాలని లాస్ట్ కంప్లీట్ చేసేది బోర్డు చెప్పేసాను. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇక్కడికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డ్రంక్ అండ్ డ్రైవ్ దర్శనం అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నాయి. సో లాస్ట్ టైం లోనే వరుసగా బోర్డులు పెట్టి దాన్ని కట్టి ఒక పార్టీ లాగా తయారు చేసి మళ్ళీ ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో దానికి స్ట్రక్చరల్ విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు కైలాస్ నగర్లో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీ శనివారం స్వామివారికి పసుపు నీళ్లతో జలాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. కమిటీ చైర్మన్ భాష్యం త్రినాథ్ మాట్లాడుతూ ఈరోజు ఉదయం నుండి స్వామివారికి విశేష అలంకరణ, నీరాజన, మంత్రపుష్పం, పాంచగవ్యం, పంచామృత అభిషేకాల లాంటి కార్యక్రమాలతో పాటు ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశాము అని, వేడుకలలో భాగంగా స్వామివారికి 1001 నామాలతో పుస్తక పూజ జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి ధనరాజు, సాంబమూర్తి, జగన్మోహన్ రావు, రెడ్డి జగన్నాథం, వినాయక హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో ఇక్కడ వినాయకుడిని నిమిత్తం దేవాలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇది 2వ సంవత్సరం కాబట్టి ఈ శనివారం 14వ తారీఖున మనందరం ఇక్కడ పూజా కార్యక్రమం మొదలవుద్దాం 8 గంటల నుంచి. తర్వాత తదుపరి అన్న సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి మన కైలాస్ నగర్ ప్రజలందరూ వచ్చి స్వామివారి దర్శించుకొని మీ కోరికలన్నీ తీర్చాలని కోరుకోమని మేము కోరుతున్నాం. కాబట్టి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్ని కార్యక్రమాలు చక్కగా అందరూ హాజరవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. శ్రీ వినాయక హౌస్ ఓనర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నిర్మించి నేటికి 2 సంవత్సరాలు జరిగింది. అయితే 2వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 3వ సంవత్సరం అడుగుతున్న కారణంగా అయితే మా సొసైటీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు అయింది. భాషను తిరిగిన అండదండలతో ఆ రోజు ఈ రోజు వరకు పాలనవాసులందరూ కూడా ఐకమత్యంతో ఉండి గత నేను ప్రెసిడెంట్ గా ఉన్న హయాంలోనే ఈ నా చేతులతోనే ఆ భాగ్యం కలిగినందుకు ఆ సొసైటీ సభ్యులకి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అయితే రేపు ఈ కార్యక్రమాలు ఏంటంటే మనకు ప్రథమంగా గుర్తొచ్చేది వినాయకుడు. సో ఆ వినాయక స్వామికి రేపు 14వ తారీఖు అనగా అది అందరూ కూడా ప్రేమికుల రోజు. ఉదయం 8:30 నుంచి అంతమంది కైలాస నగర్ భక్తులు అంతమంది కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక బిందుగా పశువులను తీసుకొచ్చి జలాభిషేకం జరుగుతుంది. తదుపరి అన్నమాట వచ్చి ఆ అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి, పంచామృత అభిషేకం జరుగుతాయి. తదుపరి 1001 పుస్తకాలతో పుస్తక పూజ జరుగుతుంది. ఆ తదుపరి ఆ పుస్తకాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. మరలా 12:30 నుంచి భారీ అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఏం చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు సేవించి మనసారా ఆశీర్వదించి మీరు మనసారా ఆశీర్వదించి కోరుతున్నాం. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం తీరుపై మండిపడ్డారు.
అరకులోయలో గిరిజనుల మ్యూజియం వద్ద కార్మికులు సమ్మె చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమ్మె సందర్భంగా స్థానిక పద్మపురం గార్డెన్ గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్ మూతపడ్డాయి. వర్తకులు షాపులు మూసి సమ్మెకు మద్దతు తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. విజయవంతం చేస్తున్నారు. ఇప్పటికైనా 4 లేబర్ కోడ్ రద్దు చేసి కార్మికులకి స్వేచ్ఛ ఇచ్చే ఏవైతే 29 చట్టాలు ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులందరూ కూడా డిమాండ్ చేస్తడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులకి నష్టం కలిగించినటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు కూడా అమలు జరిగితే ఖచ్చితంగా కార్మికుడు సంఘం పెట్టుకున్నకు ఉండదు, కనీస వేతనం బోర్డు ఉండదు, పర్మనెంట్ సంబంధించినటువంటి డిమాండ్ పోతుంది, మొత్తం సర్వస్వం అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కలిపి ఈరోజు సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మెకి రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలియజేస్తున్నాయి. వ్యాపార వర్గాలు కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో విజయవంతంగా ఈరోజు సమ్మె జరుగుతోంది. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాలను పెంపొందించుకోవడం ద్వారా కాల పరీక్షను ఎదుర్కొనే శక్తి కలుగుతుంది అని, ఇది గురువులను ఆశ్రయించడం వల్ల సాధ్యమవుతుంది అని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు జరుగుతున్న పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు ఘనంగా ముగిశాయి. పీఠాధిపతి ఉమర్ అలీ షా చేతుల మీదుగా పలు గ్రంథాలను, డైరీలను ఆవిష్కరించారు. అలాగే పేద మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పక్షులకు ఆహారం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పలువురికి ధాన్యపు కుచ్చులు అందించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అహ్మద్ అలీ షా తదితర ప్రముఖులు హాజరై పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఎవరు మర్చిపోలేరు పాత పాటలు. చక్కగా ఇది వరకు రేడియోలో అటువంటి పాటలు వస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉంది. ఎన్ని రకాలుగా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఘంటసాల గారి పాటే. మరి ఈవేళ మరి చిప్పాటి నాగేశ్వరరావు గారు ఆయన స్వరాన్ని ఇంకా ప్రజల ముందు తీసుకెళ్తున్నందుకు మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన పిఠాపురం నాగేశ్వరరావు గారు ఒకరు సింగరు, రాజేశ్వరరావు గారు ఒకరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. మరి వీరందరూ కూడా హరినాథ్ గారు మా బంధువే రాపర్తి. అన్ని రకాలుగా క్రీడల్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ అన్ని రకాలుగా మన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్లోని ముఖ్యాంశాలు. పరిశ్రమలకు 99 పైసలకే భూ కేటాయింపులపై ప్రశ్నోత్తరాల సమయంలో శాసన మండలిలో వాడివేడి చర్చ. వైసీపీ సభ్యుల ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చిన మంత్రి నారా లోకేష్. పీటీ వారెంట్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి మాజీ మంత్రి అంబటిని గుంటూరు కోర్టుకు తరలించిన పోలీసులు. కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు విశాఖ జిల్లా గాజువాకలో భారీ కార్మిక ప్రదర్శన. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడిన కార్మిక సంఘాల నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.